ఒకసారి ఊహించుకోండి, చుట్టూ వందలాది కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న దట్టమైన అడవి. సూర్యరశ్మి కూడా చొచ్చుకురాలేనంత ఎత్తుగా సన్నగా పెరిగిన వృక్షాలు. పైన నీలాకాశం కనిపించదు, కింద భూమి స్పష్టంగా కనబడదు. ప్రతి క్షణం ఏదో ఒక భయంకరమైన అరుపు, తెలియని జంతువుల సంచారం. ఇలాంటి భయానక వాతావరణంలో ఒక మనిషి ఏకంగా 6 సంవత్సరాల పాటు నేలపై అడుగు పెట్టకుండా ఒక్క చెట్టుపైనే బ్రతికాడు అంటే మీరు నమ్మగలరా? ఇది కేవలం కల్పిత కథ కాదు, సినిమాటిక్ సన్నివేశం అంతకంటే కాదు. డానియల్ ఫాస్టర్ అనే ఒక యువకుడి జీవితంలో జరిగిన కఠినమైన వాస్తవం. అతను ఆ 6 సంవత్సరాలు ఆ చెట్టుపై ఎలా జీవనం సాగించాడు, అసలు భూమిపైకి అడుగుపెట్టకుండా అతనిని ఆపిన కారణమేమిటి, ఈ సుదీర్ఘకాలంలో అతను ఎలాంటి భయానక పరిస్థితులను ఎదుర్కొన్నాడు, ఆహారం, నీరు, వాతావరణ మార్పులు, మానసిక ఒత్తిడి, వీటన్నిటినీ దాటుకుని అతను ఎలా మనుగడ సాగించాడు, అసలు అడవిలోకి ఎందుకు వెళ్ళాడు, అతని స్నేహితులు ఏమయ్యారు, 6 సంవత్సరాల తర్వాత అతను ఎలా బయటపడ్డాడు. ఈరోజు మనం ఈ మిస్టరీని క్లియర్గా చూద్దాం. అసలు కథ ఎక్కడ మొదలైంది? ఈ కథ సెప్టెంబర్ 3, 1937న ఇంగ్లాండ్లో ప్రారంభమవుతుంది. అక్కడ నివసించే డానియల్ ఫాస్టర్ అనే ఒక సాధారణ యువకుడు తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తర్వాత అందరిలా స్థిరమైన ఉద్యోగం వైపు కాకుండా సాహసోపేతమైన ప్రయాణం వైపు మొగ్గు చూపాడు. చిన్నప్పటి నుండి భౌగోళిక శాస్త్రమన్నా, దట్టమైన అరణ్యాలన్నా అతనికి అమితమైన ఆసక్తి ఉండేది. ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన అంతుచిక్కని అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ని స్వయంగా చూడాలనేది అతని జీవితకాల స్వప్నం. ఆ సమయంలో అమెజాన్ గురించి బయట ప్రపంచానికి తెలిసిన సమాచారం చాలా తక్కువ. అందుకే ఆ రహస్యాలను ఛేదించాలనే పట్టుదలతో తన ప్రాణ స్నేహితులైన మార్క్ మరియు ఈథన్లతో కలిసి కేవలం 4 రోజుల పర్యటన కోసం ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడు. అసలు అనుభవం లేని ఈ ముగ్గురు యువకులు కేవలం ఉత్సాహంతోనే అంతటి సాహసానికి పూనుకున్నారు. కానీ ప్రకృతి కన్నెర చేస్తే అది ఎంతటి వినాశనానికి దారితీస్తుందో వారు ఊహించలేకపోయారు. తన కుటుంబ సభ్యులకు కూడా ఒక చిన్న ట్రిప్ అని మాత్రమే చెప్పి బయలుదేరిన డానియల్ మనసులో అది కేవలం 4 రోజుల విహారయాత్ర మాత్రమే అని గట్టి నమ్మకం ఉండేది. అయితే ఆ నిర్ణయమే అతని జీవితాన్ని శాశ్వతంగా మార్చబోతోందని, తిరిగి రావడానికి దారిలేని ఒక భయంకరమైన సుడిగుండంలోకి అతను అడుగు పెడుతున్నాడని అతనికి తెలియదు. ఆ 4 రోజులు కాస్త 6 ఏళ్లు సుదీర్ఘ నరకానికి నాంది పలకబోతున్నాయని, తన స్నేహితులతో గడిపే చివరి క్షణాలు అవి అని కలలో కూడా అనుకోలేదు. అసలు ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు లేకుండా, సరైన గైడ్ సహాయం తీసుకోకుండా వారు చేసిన ఆ చిన్న పొరపాటే ఈ సుదీర్ఘ నిరీక్షణకు పునాది వేసింది. సాహసోపేతమైన ప్రయాణం మరియు అడవిలో ఎదురైన భయానక అనుభవాలు. ఇంగ్లాండ్ తీరం నుండి దక్షిణ అమెరికాలోని అమెజాన్ అడవుల వరకు సాగిన ఆ 8000 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం ఒక సాహసంగా మొదలై చివరకు ఒక మూర్ఖపు నిర్ణయంగా మిగిలిపోయింది. 1930వ దశకంలో నేటిలాగా అత్యాధునిక సాంకేతికత, జీపీఎస్ వ్యవస్థలు లేదా మొబైల్ ఫోన్లు అందుబాటులో లేవు. కేవలం ఒక కాగితపు మ్యాప్, ఒక చిన్న పాకెట్ నైఫ్, కొన్ని బిస్కెట్లు మరియు చేతితో చార్జ్ చేసుకునే టార్చ్ లైట్ మాత్రమే వారి వద్ద ఉన్న ఏకైక ఆధారాలు. అట్లాంటిక్ మహాసముద్రాన్ని ఓడలో దాటి, ఆపై రైళ్లు, బస్సులు మరియు చిన్న పడవల ద్వారా వారం వారం ప్రయాణిస్తూ అమెజాన్ అంచున ఉన్న ఒక చిన్న గ్రామానికి చేరుకున్న డానియల్ బృందాన్ని అక్కడి స్థానిక నివాసితులు పదే పదే హెచ్చరించారు. అడవి గైడ్ లేకుండా లోపలికి వెళ్లడం అంటే ప్రాణాలను ఫనంగా పెట్టడమే అని వారు చెప్పినప్పటికీ అతి విశ్వాసంతో ఉన్న ఆ ముగ్గురు యువకులు కేవలం అంచనాగా నది ఒడ్డున తిరిగి వస్తామని భావించి లోపలికి అడుగుపెట్టారు. అడవిలోకి వెళ్తున్న కొద్దీ వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఆకాశాన్నంటే భారీ వృక్షాల కారణంగా సూర్యరశ్మి కూడా నేలను తాకలేక పట్టపగలే చిమ్మ చీకటిని తలపించేలా ఉంది. ప్రారంభంలో అడవిలోని అందాలను చూసి ఆనందించిన వారు కొన్ని గంటలు గడిచేసరికి తాము వచ్చిన దారిని పూర్తిగా కోల్పోయామని గ్రహించారు. నది ప్రవాహ శబ్దం క్రమంగా దూరమైపోవడం, దిక్సూచి లేకపోవడంతో ప్రతి చెట్టు మరియు ప్రతి పొద ఒకేలా కనిపిస్తూ వారిని అయోమయంలోకి నెట్టాయి. చీకటి పడే సమయానికి ఆకలి మరియు అలసట కంటే ఎక్కువ మృత్యుభయం వారిని వెంటాడింది. ఎందుకంటే అమెజాన్ అడవిలో నేల మీద ఉండటం అంటే విషపూరితమైన పాములు, తేళ్లు మరియు క్రూరమృగాలకు ఆహారం కావడమే. మట్టిలో దాగి ఉండే అనకొండలు మరియు పొంచి ఉండే జాగ్వార్ల నుండి ప్రాణాలను కాపాడుకోవడానికి వేరే మార్గం లేక ఆ మొదటి రాత్రికి ఆశ్రయం కోసం ఒక ఎత్తైన వృక్షాన్ని ఎంచుకున్నారు. కేవలం ఆ ఒక్క రాత్రికి మాత్రమే అనుకుని చెట్టుపైకి ఎక్కిన డానియల్
ఆ నిర్ణయమే తనను వచ్చే 6 ఏళ్ల పాటు భూమికి దూరం చేస్తుందని ఆ క్షణంలో ఊహించలేకపోయాడు. ఒక మనిషి ఎటువంటి ఆధారం లేని అడవిలో నేలపై కాలు పెట్టకుండా 6 సంవత్సరాల పాటు ప్రాణాలతో ఉన్నాడంటే అది కేవలం అద్భుతం మాత్రమే కాదు, మనిషిలోని అంతులేని జీవితేచ్ఛకు నిదర్శనం. డానియల్ మనుగడ సాగించిన తీరు అత్యంత భయంకరమైనది మరియు విస్మయకరమైనది. తన వద్ద ఉన్న కొన్ని బిస్కెట్లు మరియు ఎండిన రొట్టె ముక్కలు కొద్ది రోజుల్లోనే అయిపోవడంతో ఆకలిని తీర్చుకోవడానికి అతను ప్రకృతిని ఆశ్రయించక తప్పలేదు. చెట్టుపై దొరికే రకరకాల పండ్లు, కొన్ని రకాల ఆకులు, చివరికి కొమ్మల మధ్య తిరిగే చిన్న చిన్న పురుగులు మరియు కీటకాలను కూడా ఆహారంగా తీసుకోవడం ప్రారంభించాడు. అప్పుడప్పుడు పక్షుల గుళ్లలో దొరికే గుడ్లు అతనికి లభించే అత్యుత్తమ పౌష్టికాహారంగా మారాయి. నీటి కోసం అతను పూర్తిగా వర్షంపైనే ఆధారపడేవాడు. వర్షం కురిసినప్పుడు పెద్ద పెద్ద ఆకుల ద్వారా నీటిని సేకరించి తన వద్ద ఉన్న చిన్న డబ్బాలో నిల్వ చేసుకునేవాడు. ఇక తీవ్రమైన ఎండలు ఉన్నప్పుడు తెల్లవారుజామున ఆకులపై పేరుకుపోయే మంచు బిందువులను నాకి తన దాహాన్ని తీర్చుకునేవాడు. నివాసం కోసం అతను ఆ చెట్టుపై ఉన్న 2 బలమైన కొమ్మల మధ్య ఎండుటాకులు, కర్రలు మరియు తీగలతో ఒక చిన్న గూడు లాంటి ఆకారాన్ని నిర్మించుకున్నాడు. ఇది కేవలం వర్షం నుండి రక్షణకే కాకుండా కింద తిరిగే జాగ్వార్ల వంటి క్రూర మృగాల దృష్టిలో పడకుండా అతనికి ఒక కవచంలా పనిచేసింది. అయితే శారీరక శ్రమ కంటే మానసిక యాతన అతడిని ఎక్కువగా కుంగతీసింది. ఏకాంతంగా గడుపుతున్న ఆ వేల రోజులలో మనుషుల గొంతు వినక పలకరించేవారు లేక అతను తనలో తానే మాట్లాడుకోవడం ప్రారంభించాడు. లేదంటే తనకు తెలిసిన పాటలను గట్టిగా పాడుకుంటూ తన ఉనికిని తానే చాటుకునేవాడు. కాలం గడిచే కొద్దీ అతని బాహ్యరూపం పూర్తిగా వికృతంగా మారిపోయింది. పెరిగిన జుట్టు, మాసిపోయిన గడ్డం, ఆహారం లేక ఎముకల గూడులా మారిన శరీరం అతడిని ఒక అడవి మనిషిలా మార్చేశాయి. అతి భయంకరమైన విషయం ఏమిటంటే 6 సంవత్సరాల పాటు నేలపై అడుగు పెట్టకపోవడంతో అతనిలో ఒక రకమైన మానసిక భయం ఏర్పడింది. కిందకి దిగితే అడవి తనను మింగేస్తుందని, మళ్లీ దారి తప్పిపోతానని, లేదా ఏదైనా జంతువు పొంచి ఉండి చంపేస్తుందని అతను భ్రమపడేవాడు. అందుకే ఆ చెట్టు కొమ్మలే తన ప్రపంచమని, అక్కడే తాను సురక్షితమని తన మనసును మొండిగా నమ్మించుకున్నాడు. ఈ సుదీర్ఘ పోరాటంలో అతను మరణానికి ఎన్నిసార్లు దగ్గరగా వెళ్లాడో లెక్కేలేదు. కాని ప్రతి ఉదయం సూర్యోదయాన్ని చూస్తూ మరొక రోజును గెలవాలనే పట్టుదలే అతనిని 6 సంవత్సరాల పాటు ఆ చెట్టుపై సజీవంగా ఉంచింది. డానియల్ అమెజాన్ అడవుల్లో మనుగడ కోసం పోరాడుతుంటే అటు ఇంగ్లాండ్లో అతని కుటుంబ సభ్యులు నరకయాతన అనుభవించారు. ఒక విహారయాత్రకు వెళ్లిన కొడుకు నుండి ఎటువంటి సమాచారం లేకపోవడంతో ప్రారంభంలో కంగారు పడిన తల్లిదండ్రులు వారాలు, నెలలు మారుతున్నా జాడ తెలియకపోయేసరికి తీవ్రమైన ఆందోళనకు గురయ్యారు. డానియల్ తండ్రి అమెజాన్ అంచున ఉన్న స్థానిక అధికారులకు, రాయబార కార్యాలయాలకు వందలాది ఉత్తరాలు రాశారు. పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు మరియు సాధ్యమైన ప్రతి మార్గంలోనూ కొడుకు ఆచూకీ కోసం వెతికారు. కానీ ఆ అంతుచిక్కని అడవి నుండి ఎటువంటి సానుకూల సమాధానం రాలేదు. అప్పట్లో మార్క్ మరియు ఈథన్ కుటుంబాలు కూడా తమ పిల్లల కోసం వెతికాయి. కానీ ఆ ముగ్గురు యువకులు ఏ దిశలో అడవిలోకి ప్రవేశించారో ఎవరికీ తెలియకపోవడంతో గాలింపు చర్యలు దిక్కుతోచని స్థితిలో నిలిచిపోయాయి. మొదటి సంవత్సరం గడిచేసరికి ఏదో ఒక అద్భుతం జరుగుతుంది, తన కొడుకు తిరిగి వస్తాడు అన్న ఆశతో ఉన్న తల్లిదండ్రుల గుండెలు 2వ ఏడాది కూడా ముగిసేసరికి మెల్లమెల్లగా పగిలిపోయాయి. సమాజం నుండి, చుట్టుపక్కల వారి నుండి అమెజాన్ లాంటి అడవుల్లో ఇన్నాళ్లు ఎవరూ బ్రతకలేరు అన్న మాటలు వినిపించడంతో వారిలో నిరాశ గూడు కట్టుకుంది. 3వ మరియు 4వ సంవత్సరాలు గడిచేసరికి వారు తమ కొడుకు తిరిగి రాడనే చేదు నిజాన్ని అంగీకరించక తప్పలేదు. అతనికి సంబంధించిన బట్టలు, పుస్తకాలు మరియు ఫోటోలను ఒక పెట్టెలో భద్రపరిచి అతని జ్ఞాపకాలను గుండెల్లోనే పూడ్చుకున్నారు. పండగలు వచ్చినా, పుట్టినరోజులు వచ్చినా డానియల్ లేని వెలితి వారిని కలిసివేసేది. కానీ ప్రకృతి వైపరీత్యాలకో లేదా క్రూర మృగాలకో బలైపోయి ఉంటాడని భావించి అతని పేరు మీద ప్రార్థనలు చేయడం కూడా మొదలుపెట్టారు. 6 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత డానియల్ ఫాస్టర్ అనే వ్యక్తి ఒకప్పుడు ఉండేవాడని అతని స్నేహితులు కూడా మర్చిపోతున్న తరుణంలో ఆ కుటుంబం ఒక రకమైన శూన్యంలోకి వెళ్ళిపోయింది. కానీ ప్రపంచానికి దూరంగా ఒక చెట్టుపై అతను ఇంకా ఊపిరితోనే ఉన్నాడని, వారి ప్రార్థనలు ఏదో ఒక రూపంలో అతన్ని కాపాడుతున్నాయని వారు ఊహించలేకపోయారు. సరిగ్గా 6 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత డానియల్ ఫాస్టర్ జీవితంలో ఒక అద్భుతం సంభవించింది. 1943వ సంవత్సరంలో అమెజాన్ అడవుల్లో ఒక నిర్దిష్ట ప్రాంతాన్ని సర్వే చేయడానికి వచ్చిన ఒక రీసెర్చ్ హెలికాప్టర్ అతని ప్రాణాలను కాపాడే సంజీవినిలా మారింది. ఆకాశంలో వినబడిన ఆ యాంత్రిక శబ్దాన్ని విన్న వెంటనే
తనలో మిగిలి ఉన్న చివరి శక్తిని కూడదీసుకుని డానియల్ తన గూడుపై ఉన్న ఒక పెద్ద ఆకుని విపరీతంగా ఊపుతూ తన గొంతు చించుకుని అరిచాడు. మొదట పైలట్ దాన్ని ఏదో అడవి జంతువు లేదా ఒక వింత ఆకారం అని భావించినప్పటికీ తీక్షణంగా గమనించిన తర్వాత అక్కడ ఒక మనిషి ఉన్నాడని గుర్తించి విస్మయానికి గురయ్యాడు. ఆ దట్టమైన చెట్ల మధ్య హెలికాప్టర్ను దించడం అసాధ్యం కావడంతో వారు కొంత దూరంలో ఉన్న ఖాళీ ప్రదేశంలో ల్యాండ్ అయి సాయుధ బలగాల సాయంతో ఆ చెట్టు వద్దకు చేరుకున్నారు. 6 సంవత్సరాల పాటు నేలకు దూరంగా ఉన్న డానియల్ సైనికులను చూసి ఆనందంతో కాకుండా భయంతో వణికిపోయాడు. అతని మానసిక స్థితి ఎంతలా దెబ్బతిన్నదంటే కనీసం చెట్టు దిగడానికి కూడా అతను సాహసించలేకపోయాడు. చివరకు సైనికులే స్వయంగా చెట్టుపైకి వెళ్లి అతడిని సురక్షితంగా కిందకు తీసుకొచ్చారు. 6 సంవత్సరాల తర్వాత మొదటిసారి అతని పాదాలు నేలను తాకినప్పుడు అతను స్పృహ కోల్పోయాడు. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించి నెలల తరబడి చికిత్స అందించారు. డానియల్ తిరిగి తన ఇంటికి చేరుకున్నప్పుడు ఆ దృశ్యం అత్యంత హృదయ విదారకంగా ఉంది. అతని తల్లిదండ్రులు ఎదురుగా ఉన్న వ్యక్తి తమ కొడుకే అని గుర్తించడానికి చాలా సమయం పట్టింది. ఎందుకంటే ఆ 6 సంవత్సరాల నరకం అతని రూపాన్ని, స్వభావాన్ని పూర్తిగా మార్చివేసింది. మెల్లగా కోలుకున్న తర్వాత డానియల్ తన అనుభవాలను పంచుకుంటూ, కేవలం ఒక చిన్న పొరపాటు, అనుభవం లేని అడవిలోకి సరైన మార్గదర్శి లేకుండా వెళ్లడం ఒక మనిషి జీవితంలో ఎంతటి వినాశనాన్ని మిగులుస్తుందో ప్రపంచానికి చాటి చెప్పాడు. డానియల్ కథ మనకు నేర్పే గొప్ప పాఠం ఏమిటంటే, ప్రకృతి ముందు మనిషి ఎంత అల్పమైన వాడో, అలాగే మనిషిలోని సంకల్ప బలం ఎంతటి అసాధారణమైనదో అర్థం చేసుకోవచ్చు. చావు అంచుల్లో ఉండి కూడా 6 సంవత్సరాల పాటు పోరాడిన అతని గాథ నిరంతరం స్ఫూర్తిదాయకంగా నిలిచిపోతుంది. ఈ వీడియో ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, సాహసాలు అవసరమే, కానీ అవి మూర్ఖత్వంగా మారకూడదు.